శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పంచగ్రాహి యోగం అంటే ఏంటో 2026 సంవత్సరంలో పంచగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఏ రాశులకి అద్భుత ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా ఏదైనా ఒక రాశిలో 5 గ్రహాలు కలిస్తే దాన్ని పంచగ్రాహి యోగం అనే పేరుతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో 3 సార్లు ఈ పంచగ్రాహి యోగం జరుగుతోంది. అంటే ఒకే రాశిలో 5 గ్రహాలు కలవటం అనేది 2026 సంవత్సరంలో 3 సార్లు జరుగుతోంది. ఈ పంచగ్రాహి యోగము కొన్ని రాశులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వాటిల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయంటే, వృషభ రాశి వాళ్ళందరికీ ఆర్థికంగా ఈ పంచగ్రాహి యోగం వల్ల బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇంతకు ముందు కంటే కూడా కొత్త ఉద్యోగాలు చేయటానికి, ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారంలో కూడా పంచగ్రాహి యోగం వల్ల వృషభ రాశి వాళ్ళు ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 2025 సంవత్సరంలో మీకు అవ్వని పనులన్నీ కూడా 2026లో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటే వృషభ రాశి వాళ్ళకి 2026లో పంచగ్రాహి యోగాల వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ల వల్ల విశేషమైనటువంటి లాభాలు పొందే సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పంచగ్రాహి యోగం వల్ల వృషభ రాశి వాళ్ళు ఈ ప్రయోజనాలన్నీ పొందగలుగుతారు. ఆ తర్వాత 2026లో పంచగ్రాహి యోగం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పొందే రెండో రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే, మిథున రాశి వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే ఎవరైనా మిథున రాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే చాలా సులభంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కెరీర్ పరంగా కూడా మిథున రాశి వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు తీసుకోగలుగుతారు. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకొని సక్సెస్ సాధించగలుగుతారు. ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి భవిష్యత్తులో మంచి విజయాలను కలిగింపజేస్తాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా ఒక సెటిల్మెంట్ అనేది పంచగ్రాహి యోగం మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. పాత వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇంతకుముందు ఎవరితోనైనా గొడవలు ఉంటే ఆ గొడవల నుంచి బయటపడి గొడవలన్నీ సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాతావరణం మిథున రాశి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రణాళికల మీద పనిచేయటం ప్రారంభించి చాలా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే కొత్త ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి పంచగ్రాహి యోగం మిథున రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత 2026 పంచగ్రాహి యోగము అద్భుతంగా యోగించేటటువంటి మూడవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం వల్ల ఆర్థిక లాభాలతో పాటు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులు కొత్తగా పెట్టడం ద్వారా మంచి లాభాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అంటే బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకోవటం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం కర్కాటక రాశి వాళ్ళకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబము అలాగే తమకు నచ్చిన వాళ్ళు వీళ్ళందరితో కూడా సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. ఆ సంబంధాల్లో మాధుర్యాన్ని చవిచూడగలుగుతారు. అంటే ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా పంచగ్రాహి యోగం వల్ల 2026లో కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆ తర్వాత 2026లో పంచగ్రాహి యోగం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే 4వ రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయంటే, సింహరాశి వాళ్ళకి ఈ పంచగ్రాహి యోగం సంబంధాలు మెరుగుపరుస్తుంది, సామాజికంగా బలోపేతం చేస్తుంది. అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా
సొసైటీ రిలేషన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. సొసైటీలో అందరితో కూడా బాగా కనెక్ట్ అయ్యి సక్సెస్ వైపు అడుగులు వేయగలుగుతారు. కెరీర్లో మంచి పురోగతి ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళకి గుర్తింపు బాగా వస్తుంది. వాళ్ళ కెరీర్లో అందరూ మెచ్చుకుంటారు. కొత్త కొత్త అవకాశాలు కూడా పంచగ్రాహి యోగం వల్ల కెరీర్లో సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. భవిష్యత్తులో అవి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఏ బాధ్యత తీసుకున్నా సరే దాన్ని విజయవంతంగా సింహరాశి వాళ్ళు మార్చుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఆలోచనాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది సింహరాశి వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది. అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. దానివల్ల ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా పంచగ్రాహి యోగాల వల్ల సింహరాశి వాళ్ళు 2026లో పొందగలుగుతారు. ఆ తర్వాత పంచగ్రాహి యోగము అన్ని రకాలుగా కలిసి వచ్చే రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం ఎటువంటి ప్రయోజనాలు ఇస్తుందంటే వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి తీసుకువెళుతుంది. డబ్బు పరంగా తులారాశి వాళ్ళకి ఇది చాలా శుభప్రదమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది. ఆదాయ మార్గాలు తులారాశి వాళ్ళకు పెరుగుతాయి. పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత అద్భుతంగా ఉంటుంది. రిలేషన్స్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు భవిష్యత్తులో బంగారుకరమైన విధంగా మారే సూచనలు కూడా పంచగ్రాహి యోగాల వల్ల తులారాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. ఆ తర్వాత పంచగ్రాహి యోగం వల్ల అదృష్టం పట్టబోతున్న రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి పంచగ్రాహి యోగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ధనుస్సు రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే కొత్త ఆపర్చునిటీస్ పొందగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విజయం సాధించే సంకేతాలు ఈ పంచగ్రాహి యోగం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమైన ప్రయాణాలు చేసి లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల్ని కలుసుకొని ప్రయోజనం కలిగే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఈ రకమైన ప్రయోజనాలన్నీ ధనుస్సు రాశి వాళ్ళు పంచగ్రాహి యోగం వల్ల పొందగలుగుతారు. ఆ తర్వాత పంచగ్రాహి యోగం వల్ల అదృష్టం పట్టబోతున్న ఆఖరి రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకి పంచగ్రాహి యోగము అత్యంత అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే ఈ యోగము రాశి చక్రంలోనే ఏర్పడుతోంది. ప్రధానంగా మకరంలోనే ఈ పంచగ్రాహి యోగం మొట్టమొదటగా ఏర్పడుతోంది. కాబట్టి మకరంలో ఏర్పడే ఈ పంచగ్రాహి యోగము కెరీర్లో మకర రాశి వాళ్ళకు గొప్ప విజయాలను కలిగింపజేస్తుంది. ఆర్థిక పరంగా లాభాలను కలిగింపజేస్తుంది. కొత్త మార్గాలు అనేవి అన్వేషించుకొని విజయాలు సాధిస్తారు. కుటుంబ సంతోషానికి కూడా బలమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలుగుతారు. ఏ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు అందుకోగలుగుతారు. జీవితానికి కొత్త దిశానిర్దేశాన్ని ఈ పంచగ్రాహి యోగం అనేది మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన సంవత్సరము. 5 గ్రహాలు ఒకే రాశిలో కలవటం అనేది 3 సార్లు ఏర్పడుతుంది. అయితే ఈ పంచగ్రాహి యోగాలు రాజకీయ పరంగా సామాజిక పరంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ ప్రకృతిలో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రాశులకు మాత్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ రాశులన్నీ కూడా పంచగ్రాహి యోగం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా తగులుతుందో ఆ నరదిష్టి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంఖ్యాశాస్త్రపరంగా జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన రాశులకి నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి ఆయా రాశుల వాళ్ళు నరదిష్టి నివారణకు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. 2026 సంవత్సరంలో నరదిష్టి ఎక్కువగా తగిలే రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా చురుకుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మిథున రాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. అంటే మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ అనేది మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ వర్క్స్ హ్యాండిల్ చేయగల ఎబిలిటీ మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. 2026లో ఈ మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా పెరగటం వల్ల, చురుకుదనం పెరగటం వల్ల, ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల మిథున రాశి వాళ్ళు అద్భుత విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. దానివల్ల వీళ్ళ చురుకుదనము ఆత్మవిశ్వాసము చూసి ఇతరులు ఎక్కువగా అసూయపడుతూ ఉంటారు.
కాబట్టి మిథున రాశి వాళ్ళకి 2026లో నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. ఈ నరదిష్టి నుంచి బయటపడాలంటే, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఒక పసుపు రంగు బ్యాండ్ ఎప్పుడూ కూడా చేతికి ధరించండి. చేతికి ఒక ఎల్లో కలర్ బ్యాండ్ ధరించినట్లయితే మిథున రాశి వాళ్ళు ఈ నరదిష్టి సమస్య నుంచి 2026లో సులభంగా బయటపడగలుగుతారు. లేదా ఒక ఎల్లో కలర్ గొలుసు ఎప్పుడు మెళ్ళో వేసుకున్నా కూడా నరదిష్టి సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఎందుకు తగులుతుందంటే, కర్కాటక రాశి వాళ్ళు సహజ సిద్ధంగా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ సున్నితమైన స్వభావం వల్ల ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా గమనిస్తారు. ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి చాలా సునిశితంగా గమనించి నిర్ణయాలు తీసుకొని ప్రతి పనిని కూడా క్రమశిక్షణతో ఆచరిస్తారు. ఎటువంటి తప్పు లేకుండా బాగా గమనించి ప్రతి పనిని చేయటం వల్ల మిగిలిన వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళ మీద కొద్దిగా అసూయ పెరుగుతూ ఉంటుంది. అందులోనూ 2026 సంవత్సరంలో ఈ సునిశిత దృష్టి అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా నరదృష్టి ప్రభావం కర్కాటక రాశికి ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు నీలం రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవాలి. ఒక బ్లూ కలర్ బ్యాండ్ ఎప్పుడూ ధరించాలి. నీలం రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించటము లేదా నీలం రంగు బ్యాండ్ ధరించటము, వీటి వల్ల దృష్టి దోషం నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే భావోద్వేగాలు ఒక్కొక్కసారి కర్కాటక రాశి వాళ్ళకి 2026లో పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ నరదృష్టి ప్రభావం వల్ల పెరగబోయేటటువంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి కూడా కర్కాటక రాశి వాళ్ళు ఒక బ్లూ కలర్ బ్యాండ్ను 2026లో ధరించండి. దానివల్ల అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా 2026లో నరదిష్టి ప్రభావం ఎక్కువగా సోకేటటువంటి 3వ రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు సాహసవంతులు, ధైర్యవంతులు, కొండని సైతం పిండి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఆత్మవిశ్వాసంతో ఆకాశాన్ని అధిరోహించగల సత్తా ఉన్నవాళ్ళు. అంతటి ధైర్యము ఆత్మవిశ్వాసము వీళ్లలో ఉండటం వల్ల, దేన్నైనా సాధించాలన్న పట్టుదల వీళ్లలో ఉండటం వల్ల సహజంగానే ఈ లక్షణాలు ఎదుటి వాళ్లకు అసూయను కలిగింపజేస్తాయి. కానీ 2026లో ఈ లక్షణాలు పెరుగుతాయి. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన మనోధైర్యంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలను సింహరాశి వాళ్ళు సాధించగలుగుతారు. దానివల్ల 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి దృష్టి దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దృష్టి దోషం నుంచి బయటపడాలంటే సింహరాశి వాళ్ళు నారింజ రంగు బ్యాండ్ను ధరించండి. ఆరెంజ్ కలర్ బ్యాండ్ ఎప్పుడూ కూడా కుడి చేతికి ధరించినట్లయితే దృష్టి దోషం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ నారింజ రంగు అనేది చెడు దృష్టి నుంచి మిమ్మల్ని బయటపడేయడంతో పాటుగా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కూడా కలిగింపజేస్తుంది. మానసిక చైతన్యాన్ని కూడా ఈ ఆరెంజ్ కలర్ బ్యాండ్ అనేది సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. కాబట్టి చెడు దృష్టి సోకకుండా ఉండటానికి, దృష్టి దోషాలు సమూలంగా తొలగింపజేసుకోవటానికి ఆరెంజ్ బ్యాండ్ అనేది 2026లో సింహరాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే 2026లో దృష్టి దోషం వల్ల ఇబ్బంది పడబోతున్నటువంటి 4వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి దృష్టి దోషం ఎందుకు తగులుతుందంటే, సహజ సిద్ధంగా తులారాశి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మనస్తత్వంలో ఉంటారు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్డ్గా చూసే కోణంలో ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రశాంతతతో ఉంటారు. దానితో పాటు ఆకర్షణీయమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని సులభంగా ఆకర్షించే లక్షణం కూడా ఉంటుంది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల తులారాశి వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో పింక్ కలర్ బ్యాండ్ ఎప్పుడూ ధరించండి. గులాబీ రంగు బ్యాండ్ మీ కుడి చేతికి ఒకటి ధరించినట్లయితే ఆ పింక్ కలర్ బ్యాండ్ ఎప్పుడూ కూడా మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నరదృష్టి ప్రభావం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. ఇంకా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడేలాగా,
అందరూ మీకు ఆకర్షితులయ్యేలాగా ఆ పింక్ కలర్ బ్యాండ్ అనేది తులారాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళు నరదిష్టి నుంచి బయటపడటానికి ఇది 2026లో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో దృష్టి దోషం ఎక్కువగా తగలబోయేటటువంటి 5వ రాశి, ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈ 2026లో జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, స్పిరిచువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఎవరైనా బాధపడితే వాళ్ళ బాధలను తమ బాధలుగా భావించి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తమ కష్టాలుగా భావించి మీనరాశి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ అవిశ్రాంతంగా అందరి కోసం పాటుపడుతూ ఉండే లక్షణం మీనరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఇతరులు వీళ్ళని చూసి అసూయపడేలాగా కలిగింపజేస్తాయి. ఈ లక్షణాలు మీనరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎక్కువగా సహాయం చేయటం, ఎక్కువ మంచితనాన్ని ప్రదర్శించటం, అందరి కష్టాల్లో వాళ్ళు తోడుగా ఉండటం, ఇలాంటివి ఎక్కువగా చేయటం వల్ల వీళ్ళకి అందరిలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దానివల్ల దిష్టి ఎక్కువగా తగులుతుంది. ఈ దృష్టి దోషం నుంచి బయటపడాలంటే ఒక గ్రీన్ కలర్ బ్యాండ్ మీనరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా కుడి చేతికి ధరించాలి. ఆకుపచ్చ రంగు 2026లో మీనరాశి వాళ్ళని దృష్టి దోషాల నుంచి సులభంగా బయటకు తీసుకొస్తుంది. దృష్టి దోషాలు తొలగింపజేయడంతో పాటు కార్యసిద్ధిని కూడా కలిగింపజేసేటటువంటి లక్షణం ఈ గ్రీన్ కలర్ బ్యాండ్ మీనరాశి వాళ్లకు కలిగింపజేస్తుంది. కాబట్టి 2026 సంవత్సరంలో 12 రాశుల్లో ఈ 5 రాశుల వాళ్ళకి నరదృష్టి దోషం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి ఈ బ్యాండ్లు ధరించడం ద్వారా నరదృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం. మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా, రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు, రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.